ఓం నమ శివాయ. ఐదు తలలు ఉంటాయంట. ఆ ఐదు తలలో ఒక తలని పరమేశ్వరుడే త్యజించి వేస్తాడంట. ఎందుకనయ్యా అంటే ఒక మనిషికి అహంకారం ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు వస్తుందమ్మా? ధనం ఇచ్చిన మతం ఇచ్చాం. ఇది ఏం చెప్పిందే కదమ్మా, మాకు ఎవరికైనా ఆగే వస్తుంది. ధనం ఇచ్చిన మతం ఇచ్చాం. ఆ విధంగా ఉన్నప్పుడు అన్నీ నాకే తెలుసుకుంటారో అహంకారం. ఇక్కడ ధనాన్ని గొప్పది. అన్ని విషయాలు నాకే తెలుసుకోవడమో పొరపాటు. అటువంటి పొరపాటు నుంచి బ్రహ్మదేవుడికి పరమేశ్వరుడు ఏమయ్యా, నీవే చక్కగా అన్ని వేద పురాణ కాలంలో కూడా తెలుసుకుని రాసిన వారివి. అటువంటివి నీవు ఆస్థానంగా చిత్రానికి ఆ పుస్తకీలా సృష్టించడానికి వ్యాస మహర్షికే నీవు చూస్తున్నాయా. అటువంటి ఆస్థానాన్ని నేను చదివించి వేస్తున్నాను అని ఆ ధనవనుల ఆస్థానాన్ని చదివించి వేస్తాడంట శివుడితో. తర్వాత విష్ణుమూర్తి మీరు వస్తారంట. విష్ణుమూర్తి ఎప్పుడైనా సరే ఎటువంటి కార్యక్రమాలు సరే కరుణోపాయ ఆపించేవాడు, శేషతల్పమైన శైలించేవాడు. ఆనాడు ఈ యొక్క పరమేశ్వరుని అడుగుతాడట, అయ్యా ఈ యొక్క వ్యాసుడి వరమన్న బ్రహ్మదేవుడిని అన్ని తెలిసి చేశావు, నా పరిస్థితి ఏంటయ్యా అన్నప్పుడు ఆయన వచ్చేసి అప్పుడు చెప్పాట, ఆయన నీవు ఈ యొక్క ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు నీవు శరీరానికి వెళ్తావయ్యా చెప్తారంట. అందుకే తొలేకాశని విష్ణుమూర్తి ఎంతో ప్రీతికరం. దానికి కూడితే శరీర ఏకాదశి. ఇద్దరు పోతూ ఉంటారంట ఈ 4 నెలల వారు ఆ యొక్క విష్ణుమూర్తి చాతుర్మాస్యాన్ని విరమిస్తారు. కాబట్టి నీవు అటువంటి ఆహారాన్ని మీరంటే వ్యక్తి ఎలా ఉండాలి? ప్రశాంతంగా ఉండాలి. అంటే మళ్ళా ఎక్కువసేపు నిద్రమైనా కష్టమే, ఎక్కువసేపు నిద్రపోయినా కష్టమే. అంతేనమ్మా? ఎక్కువ నిద్రపోతే బాగుంటుందా? నిద్రపోతే బాగుంటుంది. ఈ యొక్క ఇష్టమూర్తి ఇప్పుడు తరుణంగా భావిస్తావు. అహంకారంలో కావాలంటే ఇప్పుడు కూడా శరీరాన్ని కాబట్టి ఆ మాత్రాధించుకోవడంగా నీకు నేను ఇస్తున్నానయ్యా అని శివుడు వరమిస్తాడు. ఈ యొక్క ఆషాఢ మాసము, శ్రావణ మాసము, భాద్రపద మాసము, శ్రీరామము, ఈ 4 మాసాలు ఆయన శ్రీరానికి కానీ తెలుసుకుంటారు. అంటే మనకు అయ్యా ఆ యొక్క మాయ నీకు అందజేస్తూ ఉన్నాను. నేను ఎప్పుడు తపస్సుగా ఉన్నా సరే ఎంతో మంది కోరికలు ఇస్తూ ఉంటాను. తపస్సును నేర్చుకోవడం లేకుండా తపస్సే, నిద్రపోడు మేలుకోడు. కాబట్టి ఆ యొక్క తపస్సు నుంచి నీకు ఆ యొక్క అహంకారాన్ని పోయించడానికి చాతుర్మాస్య దీక్ష ఇస్తాను అని చెప్తారు. అందుకే ఈ యొక్క ఆషాఢమాసము బ్రహ్మదేవుడికి విష్ణుమూర్తికి శాప విమోచన. అంటే అహంకార బుద్ధిని పోగొట్టి ప్రశాంతంగా ఉండేదాని కోసం మాత్రమే ఇచ్చేటువంటి రూపం. ఆ విధంగా రూపాల ఉంది బ్రహ్మ విష్ణు మహేశ్వర అవతారము. అందుకే దత్తాత్రేయ స్వామి వారి ముఖంలో ఎప్పుడూ కూడా మధ్యలో ఎవరో ఉంటుంది? పరమేశ్వరుడు ముఖం. దక్షిణ వైపు బ్రహ్మదేవుడు, ఉత్తర వైపు విష్ణుమూర్తి ముఖాన్ని ఎదురుగా పరమేశ్వరుడు యొక్క ముఖంలోకి వారికి దత్తాత్రేయ అవతారాలు. కాబట్టి ఆయన మీరిద్దరూ సేకరించింది అప్పుడు మీరు ప్రశాంతంగా వ్యక్తి ఆనందకరాన్ని అనుభవిస్తారు. అప్పుడు ఎప్పుడు కూడా ఆహ్లాదం కాదు అని పరమేశ్వరుడు ఇస్తారు.
అటువంటి పరమేశ్వరుడు కానీ మనకి అటువంటి కలియుగంలో అటువంటి సత్యవాక్యాలు గురించి వాళ్ళని అంటే సాయినాథుడు. ఆయన సన్మార్గాన్ని చూపుకోండి, అహంకారాన్ని వీడండి అని మనకి చెప్పిన ఏకాల సూత్రాల్లో ఒక సూత్రం. అందుకే ఈ గురు పవనని అత్యంత ప్రాధాన్యము పరమేశ్వరుడికి సాయినాథుడికి జరిగేది. కాబట్టి ఆ యొక్క సాయినాథుడిని వేడుకుంటూ చక్కగా చెప్తాము, ఓం శ్రీ సాయినాథాయ నమః అని నామస్మరణ చేస్తూ ఉన్నాం.